హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నిఖిల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, జస్ట్ ఇమాజిన్, ఇక్కడ భూమి లేదు, ఆకాశం లేదు, సూర్యుడు లేదు, చీకటి లేదు. ఒక చిన్న బిందువే ఉంది. అంతా ఆ బిందువులోనే దాగి ఉంది. ఒక్క క్షణం ఆ బిందువు పేలిపోయింది. దాన్నే మనం బిగ్ బ్యాంగ్ అంటున్నాం. ఆ పేలుడు వల్ల పుట్టిందే సమయం, స్థలం, శక్తి, జీవం. మరి ఆ క్షణం నుంచి మొదలైందే మన ప్రయాణం. ఇప్పుడు ప్రశ్న, ఇది దేవుడి సృష్టా లేక సహజంగా జరిగిన పరిణామమా? మనం దేవుణ్ణి నమ్మాలా లేక సైన్స్లోని ఎవల్యూషన్ని అంగీకరించాలా? లేక ఈ రెండూ ఒకటేనా? ఇదే ఈరోజు మన ప్రశ్న. మన మనసును కదిలించే డిస్కషన్ ఇది. ముందుగా ఎవల్యూషన్, మన పుట్టుక వెనుకున్న కథను ఇప్పుడు మనం చూద్దాం. సైన్స్ చెబుతోంది, జీవం ఒక్కసారిగా పుట్టలేదు. భూమి చల్లబడిన తర్వాత నీరు ఏర్పడింది. ఆ నీటిలో కొన్ని రసాయనాలు కలిశాయి. ఒక చిన్న జీవం, బ్యాక్టీరియా పుట్టింది. అది కోట్ల ఏళ్ల పాటు రూపాలు మార్చుకుంటూ వచ్చింది. చేపలు, జంతువులు, పక్షులు, చివరికి మనిషి. ఇది సైన్స్ చెప్పే పరిణామం యొక్క కథ. మనిషి దేవుడి చేత కాదు, ప్రకృతి చేత పుట్టాడని సైన్స్ చెబుతుంది. సరే, దీన్నే మనం కొంతసేపు నిజం అనుకుందాం. కానీ ఆ ప్రశ్న ఇంకా పూర్తవ్వలేదు కదా. ఆ బ్యాక్టీరియా ఎక్కడి నుండి వచ్చింది? ఆ జీవం పుట్టడానికి ఆ రసాయనాలు ఎందుకు కలిశాయి? ఆ లాస్ ఆఫ్ ఫిజిక్స్ ఎవరు సెట్ చేశారు? ఇక్కడ సైన్స్ ఆగిపోతుంది, అక్కడ స్పిరిచువాలిటీ మొదలవుతుంది. ఇప్పుడు మనం దేవుడంటే ఎవరో చూద్దాం. చాలామందికి దేవుడంటే గుడి, విగ్రహం, పూజలు గుర్తుకొస్తాయి. కానీ మన పూర్వీకులు దేవుణ్ణి ఒక సింబల్గా చూశారు. దేవుడంటే ఆ చైతన్యానికి నిదర్శనం, జీవం పుట్టేలా చేసే ఆ అంతరంగ శక్తికి నిదర్శనం. ఫ్రెండ్స్, ఒక విత్తనం నేలలో పడుతుంది. ఎవరూ ఏం చేయకపోయినా అది మొలుస్తుంది. ఆ లోపల ఎవరు పనిచేస్తున్నారు? దాన్నే మనం దేవుడు అంటాం. అదే శక్తి మన గుండె కొట్టుకునేలా చేస్తుంది, మన ఊపిరిని కొనసాగిస్తుంది, మన ఆలోచనలను ప్రవహింపజేస్తుంది. దేవుడంటే మనలోని ఆ జీవశక్తి. అది రూపం కాదు, ఆలోచన కాదు, అది ప్రాణం వెనుకున్న శక్తి. ఇప్పుడు మనం సైన్స్ వర్సెస్ స్పిరిచువాలిటీని చూద్దాం. సైన్స్ అడుగుతుంది ఎలా జరిగింది, స్పిరిచువాలిటీ అడుగుతుంది ఎందుకు జరిగింది. సైన్స్ ప్రాసెస్ని చెబుతుంది, స్పిరిచువాలిటీ పర్పస్ని చూపుతుంది. సైన్స్ ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం, స్పిరిచువాలిటీ ఎక్స్ప్లోర్ ద మీనింగ్. రెండు ఒకే ట్రూత్కి రెండు దారులు. సైన్స్ వితౌట్ స్పిరిచువాలిటీ డ్రై ఫ్యాక్ట్, స్పిరిచువాలిటీ వితౌట్ సైన్స్ బ్లైండ్ బిలీఫ్. మనం ఈ రెండింటినీ కలిపి చూడగలిగితేనే మనకు క్లారిటీ వస్తుంది. మనం బ్యాక్టీరియా నుండి ఎవాల్వ్ అయ్యామంటే ఆ ఎవల్యూషన్ని నడిపించే అన్సీన్ ఇంటెలిజెన్స్ ఎవరు? సూర్యుడు భూమి నుండి 149 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉండటం యాదృచ్ఛికమా? 1 మీటర్ దగ్గరైనా మనం కాలిపోతాం, 1 మీటర్ దూరంగా ఉన్నా మనం గడ్డె కట్టిపోతాం. అంత సరిగ్గా బ్యాలెన్స్ ఎవరు సెట్ చేశారు? అదే కదా దేవుడి రూపం. రూపం లేని కానీ ప్రజెన్స్ ఉన్న ఇంటెలిజెన్స్. దేవుడు అంటే మనల్ని కాపాడే వ్యక్తి కాదు, ఈ సృష్టిలోని ఇంటెలిజెన్స్, అన్నింటినీ బ్యాలెన్స్ చేసే ఒక అద్భుతమైన శక్తి. మనమంతా ఆ సృష్టిలో భాగం. మనలో కూడా ఆ ఇంటెలిజెన్స్ ఉంది. మన గుండె కొట్టుకోవడం, శ్వాస కొనసాగించడం, అవి మన కంట్రోల్లో లేవు. అయినా అవి సరిగ్గా జరుగుతూనే ఉన్నాయి. అదే దివ్యశక్తి పని. దేవుడు బయట కాదు ఫ్రెండ్స్, మనలో ఉన్న అవగాహన, ఆలోచన, ప్రశ్నించే సామర్థ్యం, అదే నిజమైన దైవత్వం. నువ్వు ఎవల్యూషన్ని అంగీకరించి స్పిరిచువాలిటీని అనుభూతి చెందగలిగితేనే నువ్వు ఆ దేవుడిలో భాగమవుతావు. చివరిగా ఫ్రెండ్స్, సైన్స్ మన పుట్టుక గురించి చెబుతుంది, స్పిరిచువాలిటీ మన ఉనికికి అర్థం చెబుతుంది. రెండూ విరుద్ధాలు కావు, రెండూ కలిస్తేనే కంప్లీట్ ట్రూత్ అవుతుంది. మనం ప్రకృతి యొక్క ప్రోడక్ట్ కూడా, అలాగే దేవుడి చైతన్యపు ప్రొజెక్షన్ కూడా. మన పుట్టుకకు కారణం ఎవల్యూషన్, మన ఉనికికి అర్థం కాన్షియస్నెస్. దేవుడు మనల్ని సృష్టించలేదు, మనలోని దైవత్వమే ఈ సృష్టిని కొనసాగిస్తుంది. ఫ్రెండ్స్, దేవుణ్ణి భయంతో నమ్మకు, ఆలోచనతో అర్థం చేసుకోండి.
సైన్స్ను చదువు, స్పిరిచువాలిటీని అనుభవించు. ఎందుకంటే రెండు ఒకే ట్రూత్ వైపు నడిపిస్తాయి. మన ఉనికి వెనుక ఉన్న ఆ శక్తి, అదే నిజమైన దేవుడు. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. ఫైనల్గా మీ అందరికీ దేవుడిని నమ్మాలా వద్దా అంటే అది మీ వ్యక్తిగత అభిప్రాయంపై డిపెండ్ అయి ఉంటుంది. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. దిస్ ఈజ్ నిఖిల్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అంతవరకు బాయ్. జై హింద్.